ఓం శాంతి. ఈరోజు మా అనుభవాలు మనం మళ్ళీ చెప్పుకుంటున్నాము. माँ ने मुझे अपना शीतल रूप दिखाया. మమ్మ నాకు తన శీతల రూపం చూపించారు అంటూ బటాలాకే బీకే నందకిషోర్ భాయ్ కేతే. బటాలా నుండి బీకే నందకిషోర్ భాయ్ చెప్తున్నారు. जब मम्मा बटाला में आई थी तब मैंने उनको पहली बार देखा था. బటాలా సెంటర్లో మమ్మ వచ్చినప్పుడు మొదటిసారి నేను మమ్మను చూశాను. మమ్మానే పెళ్లి దిన్ సభకు సంబోధిత్ కియా థా. మొదటి రోజు సభను ఉద్దేశించి మాట్లాడారు మమ్మ. సభ పెద్ద సభ అంటే బయట వాళ్ళు కూడా సభ అంతా వచ్చారు. అగలే దిన్ బ్రాహ్మణోं से मुलाकात थी. ఆ తర్వాత రోజు కేవలం బ్రాహ్మణ పిల్లలతో కలుసుకున్నారంట మమ్మ. మమ్మ ఏకదం శాంత్ ముద్ర में थी. పూర్తి శాంత ముద్రలో కనిపించారు మమ్మ. जब मम्मा से मिलने की मेरी बारी आई और मम्मा के सानिध्य में जब मैं गया तो जैसे माँ की गोद में बच्चा सुख पाता है, चैन पाता है, वैसे ही मुझे अनुभव हुआ. ఎప్పుడైతే మమ్మను కలవడం నా వంతు వచ్చిందో లైన్లో మమ్మ సాన్నిధ్యంలోకి నేను వెళ్ళాను. నా వంతు వచ్చినప్పుడు అంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు కదా, అన్నయ్య వెళ్ళినప్పుడు మమ్మ సాన్నిధ్యంలోని మమ్మ ఒడిలో అంటే తల్లి ఒడిలో ఎలా పిల్లలు సుఖం పొందుతారో, హాయి శాంతి అనేది పొందుతారు, అలాగే నాకు మమ్మ ఒడిలో వెళ్ళినప్పుడు అనుభవం అయ్యింది. మమ్మకి గోద్ ముజే ఫూలోं से भरी हुई लगी. మమ్మ ఒడిలో చేరగానే పూల వడిలో వెళ్ళినట్టు, పూలతో నిండిన జాగాలో వెళ్ళినట్టు అనిపించింది. పూలతో నిండిన వడిలో. जब मम्मा को मैंने बाहर से देखा तो मुझे वैष्णो देवी का अनुभव हुआ. जब गोद में गया था तब शीतला देवी का अनुभव हुआ. దూరం నుండి బయట నుండి చూస్తున్నంతసేపు వైష్ణవి దేవిగా అనిపించింది మమ్మని చూసి. ఎప్పుడైతే మమ్మ ఒడిలోకి నేను వెళ్ళానో అప్పుడు శీతల దేవి యొక్క అనుభవం అయింది నాకు అని చెప్తున్నారు. इस प्रकार मैंने मम्मा में देवियों का साक्षात्कार स्वरूप देखा. దేవిల యొక్క साक्षात स्वरूपम मम्मालो चूसाను. मम्मा की पहली नज़र से ही मुझे ये अनुभव हुआ कि ये मेरी माँ है. मैंने देखा कि मम्मा में आकर्षण शक्ति बहुत थी. మొదటి దృష్టిలోనే మమ్మ నా తల్లి అనే అనుభవం అయింది నాకు. మమ్మలో ఆకర్షణ శక్తి కూడా చాలా ఉండేది. उनके सामने कोई भी विपरीत संकल्प वाला भी आ जाए तो व्यर्थ संकल्प जैसे बंद ही हो जाते थे. ఆమె ఎదురుగా విపరీత సంకల్పాలు పెట్టుకొని వెళ్ళినా కూడా ఎవరు వ్యర్థ సంకల్పాలే బంద్ అయిపోయాయి వాళ్ళలో అన్నట్టు ఉండేది. वे उनके सामने बच्चे बन जाते. మా कहने लग पड़ते थे. ఎవరు వెళ్ళినా పిల్లలుగా ఫీల్ అయ్యేవారు. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయేవారు. మమ్మ ఎదురుగా మా మా అనడం మొదలుపెట్టేవారు అని ఈ విధంగా తన అనుభవం నందకిషోర్ భాయ్ తెలియచేశారు. తర్వాత మమ్మ సబ్కి విఘ్న హరణే వాली थी. మమ్మ అందరి విఘ్నాన్ని హరించేవారిగా ఉండేవారు అంటూ గ్లోబల్ హాస్పిటల్ में सेवारत ब्रह्मा कुमार रमेश कोहली जी अपना अनुभव सुनाते हैं. గ్లోబల్ హాస్పిటల్ మౌంట్ అబ్బులో ఉంది కదా, అక్కడ సేవలో ఉన్న బ్రహ్మకుమార్ రమేష్ కోహ్లీ అన్నయ్య గారు వినిపిస్తున్నారు అనుభవం. मम्मा को मैंने पहली बार मधुबन में सन 1962 में देखा था. నేను మొదటిసారి మధుబన్లో మమ్మను 1962లో చూశాను. मैं अपने पिताजी के साथ आया था. हर बच्चे को मम्मा पापा गोद में लेते थे. నేను మా నాన్నగారితో కలిసి వచ్చినప్పుడు అప్పుడు వచ్చే ప్రతి పిల్లల్ని మమ్మా బాబా ఒళ్ళోకి తీసుకుంటుండేవారు. उस समय रेल में शयन कक्ष ना होने के कारण सफ़र की परेशानियों के कारण मधुबन पहुंचने तक हमारा हाल बेहाल हो जाता था. सारे कपड़े गंदे, शरीर थका हुआ था. అప్పట్లో ట్రైన్లో ప్రయాణం చేయడానికి స్లీపర్ కోచ్ అనేది ఉండేది కాదు, రిజర్వేషన్ ఉంది. దానివలన మేము చాలా కష్టపడి ప్రయాణం చేసి మధుబన్ చేరుకుని మా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే బట్టలు మురికి పట్టేసి శరీరం అలసిపోయి
जब मम्मा पापा ने हम बच्चों को गोद में लिया तो सारी थकावट दूर हो गई. దిగాక ఫ్రెష్ అయిపోయి ఎవరి రూమ్స్ ఇస్తారు. వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక మమ్మా బాబాని కలవడానికి వచ్చేవారనమాట. అయితే మమ్మా బాబాని కలిసి వాళ్ళ ఒళ్ళో వెళ్ళగానే అలసటంతా దూరం అయిపోయింది అని చెప్తున్నాను. जैसे कोई व्यक्ति तपती धूप में पैदल कर रहा हो और उसको रास्ते में कोई छाया वाला पेड़ और ठंडा पानी मिल जाता है तो उसको राहत मिल जाती, उसी प्रकार बाबा मामा का सान्निध्य था जिसे प्राप्त कर हम हर्षित हो, प्रेम के आंसू बहाते थे और मन हल्का हो आनंद में उड़ता था. ఏ విధంగా ఎవరైనా వ్యక్తి ఎండలో నడిచి నడిచి వస్తూ తోవలోని ఒక నీడ ఉన్న చెట్టు దొరికింది అనుకోండి, చెట్టు నీడలో కూర్చొని చల్లని నీళ్ళు దొరికితే వాళ్ళకి ఒక తృప్తి, హాయి ఎలా కలుగుతుంది, అదే రకంగా మమ్మా బాబా సాన్నిధ్యం అలా అనుభవం చేయించేది. హర్షితులైపోయి మమ్మా బాబా సాన్నిధ్యాన్ని పొందినప్పుడు ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు వచ్చేసేవి మరియు మనసు కూడా తేలిక ఆనందంలో ఎగిరిపోతూ ఉండేది. जब हम मम्मा की गोद में गए तो ऐसा अनुभव हुआ कि हम छोटे बच्चे बन माँ की गोद में समा रहे हैं. చిన్న పిల్లలై మమ్మ వడిలో నిమిడిపోయాం అన్నట్టు అనిపించేది మమ్మ దగ్గర వెళ్ళినప్పుడు. समय कोई देहबान की स्मृति भी नहीं थी, अपने देह को ही हम भूल जाते थे. మమ్మ వడిలో వెళ్ళినప్పుడు మా దేహాన్ని కూడా మేము మర్చిపోయేవాళ్ళం. దేహ భ్రాంతి యొక్క స్మృతి ఉండేది కాదు అని చెప్తున్నారు. మమ్మ में एक बड़ी विशेषता थी कि कोई भी बड़ी समस्या हो उसको भी बहुत सहज रीति से हल करते थे. మమ్మలో ఒక విశేషత ఉండేది ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా చాలా తేలిగ్గా దాన్ని పరిష్కారం చేసేవారంట మమ్మ. कितनी भी बड़ी परीक्षा हो लेकिन मम्मा सदा शांत अचल अडल होकर रहती थी. ఎంత పెద్ద పరీక్ష రాని ఎదురుగా శాంతిగా అచంచలంగా స్థిరంగా ఉండేవారు మమ్మ. और उसका समाधान निकलती थी. इस प्रकार मम्मा एक विशेष व्यक्तित्व वाली थी. ఆ శాంత స్థితిలో అచంచల స్థితిలో ఉంటూ సమాధానం నోటి నుండి వచ్చేది మమ్మది. అంటే ఆ సమస్య కోసం పరిష్కారం యొక్క సమాధానం. ఈ రకంగా మమ్మ ఒక విశేషమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవారు అని అన్నయ్య చెప్తున్నారనమాట, రమేష్ కోహ్లీజీ. ఇప్పుడు నెక్స్ట్ మాతేశ్వరి एक महान विदुषी थी అని అనుభవం చెప్తున్నది ముంబై నివాసి చార్టర్డ్ అకౌంటెంట్ బ్రహ్మకుమార్ ఆనంద్ భాయ్ कहते हैं. ముంబైలో ఉంటారు అన్నయ్య, చార్టర్డ్ అకౌంటెంటు ఆనంద్ భాయ్, బ్రహ్మకుమార్ ఆనంద్ భాయ్. మధుబన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా సేవ చేస్తూ ఉంటారనమాట అన్నయ్య. मैं ज्ञान में सन 1962 में आया. నేను జ్ఞానంలో 1962లో వచ్చాను. मम्मा से मेरी मुलाकात मुंबई में सन 1963 में वडरालू मेंशन में हुई. జ్ఞానం తెలియడం 62లో తెలిసిందంట అన్నయ్యకి. కానీ మమ్మతో కలవడం మమ్మ ముంబై వచ్చినప్పుడు 63లో వాట్రాలు మెన్షన్ అనే ఏరియాలో సెంటర్లో అక్కడ మమ్మని కలిసారంట. वहाँ मम्मा की क्लास होती थी. रमेश भाई मुंबई वाले के निमंत्रण पर ही मैं मम्मा से मिलने वहाँ गया था. మమ్మ క్లాస్ జరిగేది, అప్పుడు అందరినీ అక్కడ క్లాస్కి వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళని కూడా పిలిచి తీసుకెళ్ళేవారు అనమాట మమ్మ ప్రవచనం వినిపించడం కోసం. అలాగే రమేష్ భాయ్, ముంబై రమేష్ భాయ్ ఉన్నారు కదా, ఆనంద్ భాయ్కి ఇన్విటేషన్ ఇచ్చారంట మమ్మతో కలవడానికి రమ్మని. అప్పుడు ఆనంద్ భాయ్ రమేష్ భాయ్ ఇన్విటేషన్ని స్వీకరించి మమ్మతో కలవడానికి వెళ్ళారంట. मेरी शादी हुए केवल 3 मास हुए थे. అప్పటికి నాకు వివాహం అయ్యి 3 నెలలు అయ్యింది. इस संस्था के बारे में भ्रांतियाँ बहुत थी. वाटरलू मेंशन में एक कमरे में पर्दा लगाया गया था. అయితే ఈ సంస్థ కోసం చాలా భ్రాంతులు బయట నుండి ఉండేవి. ఈ సంస్థ కోసం చాలా భ్రాంతులు అందరూ స్ప్రెడ్ చేసి చెప్పేవారు, అవన్నీ మైండ్లో ఉండేవి అని చెప్తున్నారు అన్నయ్య. అయితే వాట్రాలు మెన్షన్ సెంటర్లో వెళ్ళారు కదా, అక్కడ ఒక గదిలో కర్టన్ తెర వేసి ఉందంట ఇలాగా. मैंने सीधा ही मम्मा से पूछा, आप बताइए ये पर्दा क्यों लगाए, वहाँ क्यों हो रहा है. డైరెక్ట్గా మమ్మ అని అడిగారంట, చెప్పండి ఈ కర్టన్ ఎందుకు వేస్తారు ఇక్కడ అడ్డంగా, అక్కడ ఏమవుతుంది లోపల అని అడిగారంట. तो मम्मा ने मुस्कुराते हुए कहा,
जाओ आप खुद देखो वहाँ क्या हो रहा है। मैंने जाकर देखा तो मैं आश्चर्य में पड़ गया, क्योंकि वहाँ సామూహిక యోగ చల్ रहा था. మా అమ్మ అన్నారంట, చూడండి ఆ కర్టన్స్ తీసి మీరే చూడండి ఏమవుతుందో చూడొచ్చు అన్నారంట. అప్పుడు నేను వెళ్ళి చూశాను, కర్టన్ తీసి చూస్తే ఆశ్చర్యం కలిగింది. అక్కడ సామూహిక యోగం నడుస్తుంది, అందరూ కూర్చొని యోగం చేస్తున్నారు. वहाँ का वातावरण मन को शांति और आनंद देने वाला था. మరి ఆ మెడిటేషన్ అక్కడ వాతావరణం కూడా శాంతిగా ఆనందం కలిగించే వాతావరణం ఉంది అని చెప్తున్నారు. मैंने देखा मम्मा कोई भी बात पर वाद विवाद नहीं करती थी, बल्कि उसकी खुद जांच करने के लिए कहती थी और उस వ్యక్తి को खुद अपनी भ्रांति निवारण करने का मौका देती थी. నేను చూసింది ఏంటంటే మా అమ్మ ఏ విషయంలో వాద వివాదం చేసేవారు కాదు. ఎవరైనా వ్యక్తి ఏదైనా మాట అడిగినా తీసుకొని వచ్చినా స్వయం వాళ్ళకే పరిశీలించమని ఇచ్చేవారు. అంతేకాని అంటే మీరే పరిశీలించి నిర్ణయం తీసుకోండి అన్నట్టు వాళ్ళ మీదే వదిలేవారు మా అమ్మ. అంటే ఆ వ్యక్తి స్వయం రియలైజ్ అయ్యి అర్థం చేసుకొని వాళ్ళలో ఉన్న భ్రాంతి తొలగేలాగా ఒక అవకాశం అమ్మ ఇచ్చేవారు. అంతేకాని నేను చెప్పిందే మీరు వినాలి అలా కాదు, ఇలా వాద వివాదం చేసేవారు కాదు. मम्मा की क्लास रोज़ शाम को होती थी. मम्मा की भाषा बहुत सरल और मन आकर्षक होती थी. मम्मा क्लास రోజు సాయంత్రం పూట జరుగుతూ ఉండేది. మమ్మ భాష చాలా సరళంగా ఉండేది, మనస్సుకి ఆకర్షణ కలిగించేలా ఉండేది. భాష में शालीनता होती थी. మమ్మ భాషలో ఒక హుందాతనం కూడా ఉండేది. मम्मा ने कोई वेद शास्त्र आदि का अध्ययन नहीं किया था, परंतु उनकी भाषण शैली से ऐसा लगता था कि ये एक महान विदुषी है. మమ్మ ప్రత్యేకంగా వేద శాస్త్రాలను అధ్యయనం చేయలేదు, కానీ ఆమె భాషణ అంటే ఉపన్యాసం వింటే ఎలా అనిపించేదంటే ఒక మహాన్ విదూషి మాట్లాడుతున్నారు అన్నట్టు. उनकी समझाने की कला बहुत सरल, स्पष्ट और अर्थयुक्त होती थी. ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా చాలా సరళంగా, స్పష్టంగా, అర్థయుక్తంగా, అర్థం ఉండేలా ఉండేవి మాటలు. मम्मा की ज्ञान देने की विधि ऐसी होती थी कि कितना भी साधारण व्यक्ति उसको भी महसूस हो जाता था कि मुझे भी श्री लक्ष्मी नारायण जैसा देवता बनना है. మమ్మ జ్ఞానం ఇచ్చే విధి ఎలా ఉండేదంటే ఎంత సాధారణ వ్యక్తి అయినా కూడా వారికి కూడా అనిపించేది శ్రీ లక్ష్మీనారాయణ లాంటి దేవతలుగా మేము తయారు కావాలి అని. मम्मा ज्ञानम इच्छे विधि अला ఉండేది. जब मम्मा क्लास कराती थी तो किसी को देवी का, किसी को जगदम्बा शक्ति का साक्षात्कार होता था और सुशिक्षित लोग उनकी सुनाने की रीति से समझ जाते थे कि ये बहुत बड़ी ज्ञान की अथॉरिटी है, ज्ञान का బండార్ హి. మమ్మ క్లాస్ చేసేటప్పుడు కొంతమందికి దేవి, కొంతమందికి జగదంబ శక్తి సాక్షాత్కారం జరిగేవి. బాగా విద్య ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అనిపించేదంట వినేటప్పుడు ఈమెలో చాలా గొప్ప జ్ఞానం యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క భండారే ఉంది అని. मम्मा की पवित्रता, सरल स्वभाव, हर्षित मुक्ता, नम्रता, सबके साथ मिलजुल कर रहना, बात करना आदि गुणों ने मुझे बहुत प्रभावित किया. मम्मालो ఉన్న పవిత్రత, సరళ స్వభావం, హర్షిత్ముఖత, నమ్రత, అందరితో కలిసిమెలిసి ఉండడం, కలుపుగోరుగా, అలాగే అలా మాట్లాడడం, అందరితో కలిసి ఉన్నట్టు, ఇటువంటి గుణాలన్నీ నన్ను ప్రభావితం చేశాయి అని చెప్తున్నారు. మహాప్రయాణ్ సే పూర్వికి తయారీ. ఇంకా కొంతమంది అనుభవాలు. మమ్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోయే మహాప్రయాణానికి ముందే దాని ముందే తయారీ ఎలా జరిగింది. शारीरिक स्वास्थ्य के रूप में बहुत बड़ी परीक्षा, उनके जीवन में एक बहुत बड़ी परीक्षा उनके शारीरिक स्वास्थ्य ने ली. ఆమె జీవితంలో చాలా పెద్ద పరీక్ష అంటే శారీరక అనారోగ్యము. उन्हें जब विकराल रोग ने आ घेरा और उन्हें जब ये मालूम भी हो गया कि अब उनका ये शरीर अधिक समय तक रहने वाला नहीं, तब भी वे निर्भय और निश्चिंत बनी रही. ये భయంకర రోగం అనేది ఆమె శరీరానికి వచ్చింది. ఆమెకు అది తెలిసింది కూడా, నాకు ఈ రోగం వచ్చింది అని.
ఇంకెక్కువ రోజులు ఈ శరీరంలో నేను ఉండను అని మా అమ్మకి తెలుసు. అయినా కూడా నిర్భయంగా, నిశ్చింతగా ఉన్నారు మా అమ్మ. मनुष्य को सबसे अधिक भय मृत्यु का होता है और सबसे अधिक चिंता सुरक्षा की होती है। परंतु जब इन दोनों के बारे में पता लग गया तो भी न कभी किसी ने उनके चेहरे पर या उनके हाव भाव में चिंता न देखी, न कभी लेश मात्र भी भय देखा। మానవ జీవితంలో అన్నింటికన్నా ఎక్కువ భయం మృత్యు యొక్క భయం, తర్వాత అది ఎక్కువ చింత, రక్షణ యొక్క చింత ఉంటుంది, సురక్ష యొక్క చింత. కానీ ఈ 2 విషయాలు కూడా మా అమ్మకి తెలిసిపోయాయి. ఇంకా నేను ఉండను, మృత్యు రానే వచ్చింది అని తెలిసినా కూడా ఆమె ముఖం పైన కానీ, ఆమె హావభావాల్లో కానీ చింత అనేది ఎప్పుడు ఎవరు చూడలేదు. లేస మాత్రం భయం కూడా ఎవరు చూడలేదు. उन्होंने अपने जीवन शिव बाबा को अर्पित कर दिया था और उन्हें अटल विश्वास था कि अब जो कुछ होगा उसमें कल्याण ही समाय हुआ। ఎందుకంటే ఎప్పుడో శివబాబాకు అర్పణ అయిపోయారు మా అమ్మ. అందుకని ఆమెకు లోపల నుండి ఇది ఒక దృఢ విశ్వాసం ఉండేది, తెగని విశ్వాసం. ఏమని, ఇప్పుడు బాబా వారైపోయాం, బాబాకు అర్పణ అయిపోయాం కాబట్టి ఏది జరిగినా దానిలో కళ్యాణమే ఉంది అనే భావనతో ఉండేవారు. రోగి के कारण भी उनकी दिनचर्या में कुछ अंतर नहीं आया। అయితే అనారోగ్యం ఉన్న దినచర్యలో మాత్రం తేడా రాలేదంట. वे प्रातः सभी वत्सों से पहले उठकर योग में स्थित होती थी और वैसे ही नित्य की तरह सेवा में लगी रहती थी। ఉదయాన్నే లేచి ముందుగా లేచి ఎలాగైతే యోగంలో కూర్చునేవారు అలాగే కూర్చునేవారంట. అనారోగ్య సమయంలో కూడా పొద్దున్నే లేచి యోగం చేయడం 2 గంటలకి. నిత్యము ఎలాగైతే సేవలో ఉండేవారు అలాగే సేవలో ఉన్నారు మమ్మ. अंतिम श्वास तक ईश्वरीय सेवा। जिस दिन उनके शरीर और आत्मा का विछोह था उस दिन भी वे सभी वत्सों से मिले. ఆఖరి వరకు ఎలా సేవ చేశారు చూడండి మా అమ్మ. శరీరం విడిచిపెట్టే రోజు కూడా అందరితో కలిశారు మా అమ్మ. उन्होंने मातृव्रत हर एक वत्स को स्नेह और मुस्कान की मौन भाषा में संबोधित किया और उनसे नेत्र मिलन किया तथा अपने हाथों से हर एक स्नेह के सूचक सेब और अंगूर प्रसाद अथवा सौगात के रूप में दिए. ఆ రోజు కూడా చాలా చిరునవ్వుతో మౌన భాషలో అందరితో మాట్లాడారు. చిరునవ్వుతోనే భావాలు అందరికీ ఇచ్చారు. తర్వాత కళ్ళ దృష్టితో అందరితో కలిశారు. తర్వాత ప్రతి ఒక్కరి చేతికి ఆమె స్నేహానికి గుర్తుగా ఒక యాపిల్, తర్వాత ద్రాక్ష పళ్ళు ఇచ్చారంట, అందరికీ పంచారు అమ్మ చేతులతో शरीर विडिचिपेट्टे रोज़. ये मालूम होते हुए भी कि वे थोड़े समय के मेहमान ही या इसके बाद वे प्रस्थान करने वाली उसमें व्याकुलता नहीं हुई. ఇంకా కొద్ది సమయం కోసం అతిథి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు తెలుసు మా అమ్మకి, అయినా కూడా వ్యాకులత అనేది లేదా ఆమెలో. आखिर एक क्षण ऐसा आया जब शक्ति सेना की नायिका जगदम्बा सरस्वती ने शरीर से प्रस्थान किया. ఆఖరికి శరీరం నుండి వెళ్ళిపోయి ఆ రోజు వచ్చింది శక్తి సైన్యం యొక్క నాయిక అయిన जगदम्बा सरस्वती. उन्होंने पहले भी अपना जीवन बाबा की सेवा के लिए समर्पित किया हुआ था और बाबा ने समर्पित आत्मा को आगे और सेवा पर नियुक्त किया. ముందుగానే బాబా సేవకి సమర్పితమైపోయి ఉన్నారు ఆమె. మరి ఇప్పుడు కూడా బాబా ఆ సమర్పితమైన ఆత్మను ఇక ముందు సేవల కోసం ఆమెను నియమించారు అని బ్రహ్మకుమార్ జగదీష్ భాయ్ చెప్పినటువంటి విషయాలు ఇవి. నెక్స్ట్, जीवन के अंतिम समय तक सेवा करते हुए देखा मातेश्वरी जी को. అంతిమ సమయం వరకు సేవ చేస్తూ చూసాం అమ్మను అని तिनसुकिया सेंटर నుండి ब्रह्मकुमारी सत्यवती अक्के చెప్తున్నారు. 24 जून 1965 सुबह 10 बजे मम्मा सबको अंगूर दे रही थी. किसी को पता तो क्या, किसी ने सोचा भी नहीं होगा कि आज ही मम्मा अपना शरीर त्याग करेंगी. అది 24 జూన్ 24వ తారీఖు జూన్ 1965 ఉదయము 10 గంటలకి మా అమ్మ అందరికీ ద్రాక్ష పళ్ళు ఇచ్చారు తన చేతితో. కానీ తీసుకునే వాళ్ళు ఎవ్వరికి మాకు తెలీదు, ఆలోచనలో కూడా లేదు. ఈరోజే మా అమ్మ
शरीर वदिలి వెళ్ళిపోతారు అనేది తెలియనే తెలీదు. मम्मा को देखने वालों को ऐसा कभी महसूस ही नहीं हुआ. చూసేటప్పుడు ఎవరికి ఆ ఫీలింగ్ కూడా రాలేదు కూడా. मम्मा मुस्कुराती हुई सबको अंगूर दे रही थी, साथ में इतनी शक्तिशाली दृष्टि भी दे रही थी कि मानो देवी माँ सबको वरदान दे रही. ఎంత శక్తిశాలి దృష్టి ఇచ్చారంటే పళ్ళు దేవి మా వరదానం ఇస్తున్నట్లే. ఈమె చనిపోయే స్థితిలో ఉన్నారనేది తెలియదు అసలు ఎవరికి. मैंने भी मम्मा से अंगूर और दृष्टि ली. उस दृष्टि में मुझे लाइट का अनुभव हुआ. నేను కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాను, దృష్టి తీసుకున్నాను, ద్రాక్షపళ్ళు తీసుకున్నాను మమ్మ చేత్తో. ఆ దృష్టిలో నాకు ఒక లైట్ प्रकाशम అనేది అనుభవం అయింది అని చెప్తున్నారు అక్కయ్య. मैं मम्मा से पहली बार कलकत्ते में मिली थी. उस समय मेरी आयु 27 ईयर्स थी. मम्मा मुरली चला रही थी, मैं उनके सामने बैठी थी. మొదటిసారి కలకత్తాలో నేను కలిశాను మమ్మని. అప్పుడు నా ఏజ్ 27 సంవత్సరాలు. మమ్మ మురళి వినిపిస్తున్నారు, నేను ఎదురుగా వెళ్ళి కూర్చున్నాను. మురళి सुनाते समय मैंने मम्मा के आंखों को देखा तो अनुभव किया जैसे कि उनके आंखों से रोशनी निकलकर मेरे ऊपर पड़ रही थी. మురళి వింటున్నాను, మా అమ్మ కళ్ళల్లోకి నేను చూసినప్పుడు నాకు అనుభవం అయింది ఏంటంటే ఆమె కళ్ళల్లో నుండి ఒక ప్రకాశం వచ్చి నా మీద పడుతున్నట్టు అనుభవం అయింది. मुझे अनुभव हो रहा था कि मम्मा से मुझे बहुत शक्ति मिल रही, जैसे कोई देवी शक्ति की वर्षा कर रहे हैं. నాకైతే అనుభవం అయింది, మా అమ్మ నుండి చాలా శక్తి నాకు దొరుకుతుంది, ఈ దేవి శక్తి నా మీద వర్షం కురిపిస్తుంది అన్నట్టు అనుభవం అయింది. మా అమ్మ మురళి వినిపిస్తూ వినిపిస్తూ మమ్మ కళ్ళల్లో చూస్తూ అలా అనుభవం అయింది. जो भी मम्मा को देखता था वो उनके व्यक्तित्व से बहुत प्रभावित होता था. ఎవరు చూసినా మమ్మను, మమ్మ పర్సనాలిటీని చూసి చాలా ప్రభావితులయ్యేవారు. अनुभव होता था कि ये कोई देवी है, इनको सदा देखते ही रहे और इनके नज़दीक रहे. ఈమె ఎవరో దేవి అనిపించేది, చూస్తూనే ఉండాలి, ఈమె దగ్గరలోనే ఉండాలి మేము అని అనిపించేది చూసే వాళ్ళకి అని సత్యవతి అక్కే తన అనుభవం చెప్పారు తిన్సుకియా సెంటర్ నుండి. నెక్స్ట్ मम्मा का अंतिम समय और मैं. दिल्ली से मधुबन जाने से पहले मम्मा ही मुझे दिल्ली कमला नगर सेंटर पर छोड़ कर गई थी. చక్రధారి బెహెన్జీ చెప్తున్నారు ఢిల్లీ నుండి మధుబన్ వెళ్ళడానికి ముందు మమ్మ ఢిల్లీలో వచ్చారు. అక్కడ నుండి మధుబన్ వెళ్ళే ముందు మమ్మాయి నన్ను ఢిల్లీలో ఉన్న కమలానగర్ సెంటర్లో వదిలి అక్కడ పెట్టి వెళ్ళారు. ఇంట్లో ఉండేవారు కదక్కి, कमलानगर सेंटर लो सेवा చేయడానికి అక్కడ పెట్టి అప్పచెప్పి వెళ్ళారు. जब मुझे पता लगा कि मम्मा की तबीयत ज़्यादा खराब है, उनको मुंबई से आबू लेकर गए तो मैं उसी समय अकेली आबू चली गई मम्मा को देखने के लिए. నాకు తెలిసింది మమ్మ ఆరోగ్యం బాగా బాగలేదు, ముంబై నుండి ఆబుకి తెచ్చేశారు అని. అప్పుడు నేను ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోయాను ఆబుకి మమ్మని చూడాలని. जब मम्मा ने शरीर छोड़ा था तो वहाँ हम 5 कन्याएँ थी. मम्मा శరీరం వదిలినప్పుడు 5 కన్యలు మేము ఉన్నాము అని చక్రధారి దీది చెప్తున్నారు. बाबा ने हमसे ही चटाई छपाई बिछवाई, उस पर मम्मा की बॉडी रखवा कर हमें ही वहाँ बिठाया था. బాబా మా చేత్తోనే చాప అల్లించారు, మరి మమ్మ బాడీని దాని మీద పెట్టి మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టారు అని చెప్తున్నారు. मम्मा के शरीर को जिस आरती में ले जाना था उस आरती को हम 5 कन्याओं ने ही सजाया था, अन्य किसी का हाथ नहीं लगा था. मम्मा ఆరతి అంటే కట్టి తీసుకెళ్తారు కదా, అది కట్టి దాన్ని అలంకరించమని ఈ 5 కన్యలకే బాబా చెప్పారంటే డ్యూటీ. చక్రధారి దీది ఇంకో 4, వీళ్ళని 5 కలిసి అలంకరించారు పూలతో. అదంతా మమ్మల్ని తీసుకెళ్ళడానికి సెట్ చేసినటువంటి కట్టే. ఇంకెవ్వరిని టచ్ చేయనివ్వలేదంట बाबा. इस प्रकार मैंने मम्मा के शरीर के अंतिम क्रियाकर्म में भी भाग लिया था. ఈ రకంగా మమ్మ శరీరం యొక్క అంత్యక్రియ కర్మలో కూడా నేను పాల్గొన్నాను అని చక్రధారి దీది చెప్తున్నారు. माँ सरस्वती तूने खुद ही खुद को बनाया. मातेश्वरी जी को अंत में कैंसर रोग ने आ घेरा, मगर माँ सरस्वती ने अपने स्वरूप द्वारा प्रत्यक्ष किया कि उनके पास कोई बीमारी है ही नहीं. మాతేశ్వరిజీకి క్యాన్సర్ రోగం రావడమైంది, అయినా కూడా ఆమె స్వరూపం ద్వారా నాకు ఏ రోగం లేదు అనేదే ప్రత్యక్షం చేసి చూపించారు మమ్మ. माँ ने 24 जून 1965 को पुराने शरीर का त्याग किया.
मैं 23 जून से मधुबन में ही था. అయితే 24 జూన్ 1965లో శరీరం విడిచిపెట్టారు మా అమ్మ. నేను 23 నుండే మధుబన్‌లో ఉన్నాను చేరుకొని అని విద్యాసాగర్ భాయ్ ఢిల్లీ నుండి చెప్తున్నారు. फिर भी बाप दादा के उन दिनों माँ सरस्वती रोग के कारण अपने कमरे से बाहर नहीं निकलती थी. फिर भी बाप दादा के महावाक्य स्पीकर ద్వారా కమరే में सुनती थी. అప్పట్లో బయటకు రావట్లేదు మా అమ్మ అనారోగ్యం కారణంగా. రూమ్‌లోనే స్పీకర్ ఆన్ చేస్తే దాని ద్వారా బాబా మురళి వినేవారు అంటాం. बाप दादा ने 23 जून को माँ से कहा कि आपको सभी बच्चों को आम देना है. అయితే 23 జూన్ బాప్ దాదా చెప్పారంట పిల్లలందరికీ మామిడి పళ్ళు పంచాలి మీరు అని మమ్మకి. माँ ने सहर्ष बाबा की आज्ञा का पालन करती हुए हर बच्चे को स्नेहपूर्ण शक्ति संपन्न दृष्टि देते बड़े आराम से बेगर जल्दबाजी की आम की टोली दी और स्नेह मिलन करते वरदान दिए. బాబా ఇచ్చిన ఆజ్ఞను సహర్షంగా స్వీకరించి ప్రతి పిల్లలకి స్నేహపూర్వకంగా శక్తి సంపన్నమైన దృష్టి ఇస్తూ చాలా ఆరాంగా, అంటే తొందరపడిన ఆమె ఆరోగ్యం బాగాలేదని ఆయాసపడుతున్నట్టు కానీ తొందరపడుతున్నట్టు ఏమీ లేకుండా ఆరాంగా మామిడి పళ్ళు అందరికీ దృష్టి ఇస్తూ ఇచ్చారంట. స్నేహ మిలనం చేస్తూ అందరికీ వరదానం ఇచ్చారు. 24న యాపిల్ ద్రాక్ష అందరికీ ఇచ్చారు. 23 మామిడి పళ్ళు ఇచ్చారంట అందరికీ మమ్మ చేత్తో. माँ उस समय ऐसी स्थिति में थी कि बैठ भी नहीं सकती थी क्योंकि रोग का पूर्ण रूप से तीव्र आक्रमण था. ఎలాంటి స్థితి అంటే మమ్మ శరీరంలో అసలు పూర్తిగా కూర్చోవడానికి కూడా కష్టం అన్నమాట. मगर माँ सरस्वती ने प्रकृति जीत का प्रत्यक्ष प्रमाण देते हुए बाबा की आज्ञा का पालन करते हुए अपनी संपूर्णता का साक्षात्कार कराया. కానీ మా సరస్వతి ఎంత ప్రకృతి జీత అయ్యారనేది ప్రత్యక్ష ప్రమాణం, ప్రాక్టికల్ ప్రూఫ్ చూపించారు. బాబా ఆజ్ఞ ఇచ్చారు అందరికీ ఈ పళ్ళు ఇవ్వండి అని. మమ్మ కూర్చోలేని స్థితిలో కూడా కూర్చొని అందరికీ దృష్టిస్తూ పళ్ళు ఇచ్చారంటే తన సంపూర్ణత యొక్క సాక్షాత్కారం చేయించారు మమ్మ. मैंने आज तक बहुत कैंसर के मरीजों को देखा है. वे अंत समय असहाय और शक्तिहीन होते हैं और असहनीय दर्दों से ओत प्रेत होते हैं. मगर माँ सरस्वती जी ने ईश्वरीय ज्ञान योग का प्रत्यक्ष प्रमाण देकर इस असाध्य रोग को भी परास्त कर दिया था. నేను ఎంతోమంది క్యాన్సర్ రోగిల్ని చూశాను. ఆఖరి సమయంలో అసహాయ స్థితి, శక్తిహీన స్థితి, భరించలేని పెయిన్, శరీరంలో నొప్పితో ఇదైపోతూ ఉంటారు. కానీ మమ్మ సరస్వతి ఈశ్వరీయ జ్ఞాన యోగాల యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఆమె స్థితిలో పెట్టి చూపించారు, ప్రాక్టికల్ ప్రూఫ్. ఇలాంటి అసాధ్యమైన రోగాన్ని కూడా ఓడించేశారు మమ్మ. 24 जून को माँ सरस्वती जी ने हर्षित चेहरे द्वारा अपनी संपूर्णता को प्राप्त कर इस नश्वर देह का त्याग किया. జూన్ 24న ఈ నశ్వర దేహాన్ని త్యాగం చేశారు, సంపూర్ణతను పొంది. दिल्ली के कवि भाई ने कविता द्वारा अपनी श्रद्धांजलि अर्पित करते हुए कहा, जब ये यज्ञ स्थापन हुआ तो शिव बाबा ने कहा कि इस दादा के तन का आधार लेकर मैं सत्य की देवी दुनिया की स्थापना करता हूँ, यही ब्रह्मा है. ఢిల్లీ నుండి కవి అనే కవిత ద్వారా చెప్తున్నారు. విద్యాసాగర్ అనే ఒక కవి కూడా కవిత రాశారు, కానీ దాని అర్థం మీకు చెప్తున్నాను నేను. ఆ కవిత యొక్క అర్థము శివబాబా చెప్పారు, ఈ దాదా తనువును ఆధారం తీసుకుని సతీకి దేవి ప్రపంచ స్థాపన చేస్తున్నాను, ఇతడే బ్రహ్మ అని. लेकिन मम्मा जगदम्बा सरस्वती जी ने अपने ही पुरुषार्थ द्वारा अपने आप को प्रत्यक्ष किया. यज्ञ माता बनकर संपूर्ण रूप से जिस्मानी तथा रूहानी रूप से यज्ञ को संभाला. చూడండి స్పెషాలిటీ ఏంటనేది అక్కడ. బ్రహ్మ బాబాను శివ్ బాబా అనౌన్స్ చేశారు, ఈయనే బ్రహ్మ అని నియమించారు. బ్రహ్మగా శివ్ బాబా తయారు చేశారు అతన్ని. కానీ మమ్మ జగదంబ సరస్వతి తన పురుషార్థం ద్వారా తనను తాను ప్రత్యక్షం చేసుకున్నారు. ఈమె జగన్మాత అని, ఆమె గుణాలు, ఆమె ధారణలతో ఈమె జగన్మాత అని అందరూ ఒప్పుకున్నారు. యజ్ఞమాత అయి సంపూర్ణ రూపంలో బాధ్యతలు సంభాళించారు. గొప్ప పురుషార్థం కదా.
मातेश्वरी नष्टोमोह स्मृति स्वरूप थी। शायद बाबा को पता था कि आज मम्मा अपना शरीर छोड़ने वाली, इस कारण बाबा ने उस दिन सुबह ही मम्मा के हाथों से सभी यज्ञवत्सन को अंगूर दिलवाती थी। బహుశా బాబాకు తెలిసేమో మమ్మ శరీరం వదులుతారని. ఆ రోజే ఉదయం క్లాస్ అయ్యాక వత్సలు అంటే యజ్ఞంలో ఉన్న పిల్లలందరికీ द्राक्ष पल्ली इव्वंडी मम्मा అని ఇప్పించారు బాబా. बाबा दिन में विश्राम कर 4 या 4:15 बजे उठे और मुझसे कहा, बच्ची जाओ मम्मा को देख कर आओ। బాబా పగలు రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం రెస్ట్ 4:45కి లేచారంట. చెప్పారంట అక్కయ్యకు, ఎవరు సంతరి దాది చెప్తున్నారు. సంతరి దాదికి చెప్పారంట, బచ్చి వెళ్ళి మమ్మాని ఒకసారి చూడు అన్నారంట. मैंने बाबा के हाथ में पानी का ग्लास दिया और मम्मा के कमरे में गई. అప్పుడు బాబాకి నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను నేను. నీళ్ళు ఇచ్చేసి బాబాకి గ్లాస్ నేను మమ్మ గదిలోకి వెళ్ళాను. మమ్మాకి गर्दन बाजू में झुकी हुई थी. मम्मा अल्लाह मेरा वाल चेसी उन्नारू. मैं तुरंत बाबा के पास दौड़ कर आई और बाबा बाबा कहने लगी तो बाबा समझ गए. बाबा तुरंत उठकर मम्मा के कमरे में गई. मैं भी उनके साथ गई. బాబా దగ్గరికి వెంటనే పరిగెత్తుకొచ్చి బాబా బాబా అంటూ ఇంకా చెప్పలేకపోతున్నారనమాట. అప్పుడు అర్థమైపోయిందంట బాబాకు ఏమైంది అనేది. వెంటనే మమ్మ గదిలోకి బాబా కూడా వెళ్ళారు. బాబాతో పాటు సంతరి దాది చెప్తున్నారు, నేను కూడా వెళ్ళాను. బాబా ने मम्मा को देखा और कहा, अच्छा मम्मा शिव बाबा के पास चली गई. చూడగానే మమ్మని బాబా అన్నారంట, శివ బాబా దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మమ్మ అని. वहाँ से बाबा अपने कमरे में जाकर पत्र लिखने लगी. उसी वक्त 2 बहनें बाबा के पास आई. बाबा ने कहा, आ गई बच्ची. वो रोने लगी तो बाबा ने कहा, क्या तुम बाबा के सामने मम्मा का दुख जताने आई हो? तुम बाबा के सामने रो रही हो, रोते कौन है? विधवा मम्मा तो तुम्हारी थी ही नहीं, वो शिव बाबा की थी और शिव बाबा के पास चली गई. అక్కడి నుండి వెంటనే బాబా వెళ్ళిపోయి తన రూమ్లోకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారంట. ఆ టైంలో ఇద్దరు అక్కీలు చేరుకున్నారు మధుబన్కి. మామూలుగా మమ్మల్ని చూడాలని కలవాలని వస్తున్నారు కదా అలా. బాబా వాళ్ళని చూసి అన్నారంట, బచ్చి వచ్చేస్తారా మీరు అని. కానీ వాళ్ళకి అప్పటికే వార్త తెలిసింది కదా, రాగానే మమ్మ ఇంకా లేరు అని ఏడవడం మొదలుపెట్టారంట వాళ్ళు. బాబా అన్నారంట, ఏంటి బాబా ఎదురుగా మమ్మ వెళ్ళిపోయారని దుఃఖాన్ని వంపడానికి వచ్చారా ఇక్కడ నా ఎదురుగా? బాబా ఎదురుగా ఏడుస్తారా మీరు? ఏడ్చేది ఎవరు? విధవలు ఏడుస్తారు. మమ్మ అసలు మీ వారు కానే కాదు, శివ్ బాబా వారయ్యారు. ఆమె శివ్ బాబాయే తీసుకుని వెళ్ళిపోయారు అని అన్నారంట బాబా. ఓ గురువారం కా దిన్ తా. మమ్మ శరీరం వదిలేది గురువారం అనమాట. గురువారం పడింది. 24 जून 1965 गुरुवार सुबह 10 बजे मम्मा ने सभी को अंगूर दिए. ఓం ప్రకాష్ భాయ్ మధుబన్ ఓం ప్రకాష్ భాయ్ చెప్తున్నారు. అది జూన్ 24, 65 సంవత్సరంలో ఉదయం 10 గంటలకి మమ్మ అందరికీ द्राक्ष फल इच्छारंट. उस समय अंगूर का बगीचा बहुत बड़ा था. अंगूर भी बहुत निकले हुए थे, परंतु मम्मा की बीमारी इतनी बढ़ गई थी कि कई दिनों से मम्मा ने बाहर आना ही बंद कर दिया था. చాలా ద్రాక్ష పళ్ళు పండేయంట, చాలా పళ్ళు కూడా వచ్చాయి. మమ్మ అనారోగ్యం కూడా ఎంత పెరిగి ఉంది అంటే మమ్మ బయటకు రావడమే బంద్ చేసేసారు ఆ రోజుల్లో. बोलना बहुत कम कर दिया था, लेकिन मम्मा की अवस्था में कोई परिवर्तन नहीं आया. మాటలాడడం కూడా తగ్గించేశారు మమ్మ. కానీ ఆమె శారీరక స్థితిలో ఏం మార్పు రాలేదు. పెళ్ళి చేసి ఉనికి వరదాని దృష్టి थी, పెళ్ళి की जैसी मुस्कुराई. ఇంత కష్టం ఉన్న ముందులాగానే వరదాని దృష్టి ఉండేది, చిరునవ్వు ఉండేది మమ్మ ముఖంలో. वही निश्चिंत और अचल भाव था. అదే నిశ్చింత స్థితి, చలించిన భావాలు మమ్మలో ఉండేవి. अभी जो ईशु बेन का ऑफिस है, वहाँ मम्मा ने हर बच्चे को 4-4 अंगूर अपने हाथों से दिए. ఇప్పుడు పాండభవన్లో వెళ్తే ఈశ్వదాది ఆఫీస్ ఉంటుంది అక్కడ. అక్కడ ఆంగన్లో కూర్చొని ఒక్కొక్క పిల్లలకి 4 ద్రాక్ష పళ్ళు చేతిలో పెట్టారంట మమ్మ. बाद में जमुना बेन बाबा को मम्मा के कमरे में लेकर आई. తర్వాత జమునా బేన్ బాబాని మమ్మ గదిలోకి తీసుకెళ్లారంట. అంటే సాయంత్రం. बाबा ने देखा और तुरंत डॉक्टर को बुलाने किसी को भेजा. बाबा मम्माని చూసారు, డాక్టర్ని పిలవమని పంపించారు ఎవరినో. డాక్టర్ आया और चेक करके बताया कि मम्मा ने शरीर छोड़ दिया है. డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్పారంట,
मम्मा लेरू शरीर वदिलेस्तारू అని। बाद में सब जगह संदेश भी भेज दिया। मम्मा ने 24 जून शाम करीब 4 बजे शरीर छोड़ा और 25 जून को मम्मा का अंतिम संस्कार किया गया। అందరికీ మెసేజెస్ పంపించారు। తర్వాత 25 జూన్ మమ్మ శరీరానికి అంతిమ సంస్కారం చేశారు అంట। मम्मा के अंतिम दिनों के साथ का अनुभव, मम्मा అంతిమ దినాలలో తోడులో ఉండే అనుభవము చెప్తున్నారు। బొంబై నుండి రమేష్ భాయ్, ముంబై రమేష్ భాయ్। ఇంతకుముందు మామూలుగా అనుభవాలు విన్నాం, మమ్మ విశేషతల కోసం చెప్పారు। కానీ ఈరోజు మమ్మ శారీరక వ్యాధి రావడము, ఆ సమయంలో తోడు ఎలా ఉన్నారు రమేష్ భాయ్, ఆ అనుభవాలన్నీ చెప్తున్నారు। मुंबई से ब्रह्मा कुमार भ्राता रमेश जी कहते हैं कि अप्रैल 1964 से मम्मा के साथ मेरे व्यक्तिगत अनुभव बहुत ही गहरे और हृदय स्पर्शी थे। रमेश भाई ఏం చెప్తున్నారంటే ముంబై నుండి బ్రహ్మకుమార్ రమేష్ భాయ్జీ ఏప్రిల్, అది 1964 ఏప్రిల్ నెల, అప్పటి నుండి కూడా నాకు మమ్మాతో ఎక్కువ గాఢమైన సంబంధం ఏర్పడింది। అనుభవాలు డీప్గా అనుభవం మమ్మాతో చేశాను। मम्मा अप्रैल 1964 में मधुबंस सेवा केंद्र पर चक्कर लगाने गई थी। 64వ సంవత్సరం ఏప్రిల్ నెలలో బయటకు సేవ కోసం వెళ్ళారు వేరే ఊరు మమ్మ మధుబన్ నుండి। మమ్మ పంజాబ్ का चक्कर लगाते हुए कानपुर पहुंची। పంజాబ్లో చాలా ఊర్లు వెళ్తూ వెళ్తూ कानपुर की చేరారంట మమ్మ సేవ చేసుకొని। मैं मुंबई में था। एक दिन अचानक कानपुर से मुझे फ़ोन में बताया गया कि कल मम्मा को एक डॉक्टर को दिखाया गया तो मम्मा की छाती पर एक गांठ दिखाई पड़ी। एक अन्य डॉक्टर को दिखाया तो उस डॉक्टर ने कहा कि ये गांठ कुछ विचित्र लगती है, इसलिए मातेश्वर जी को मुंबई ले जाना चाहिए, वहाँ टाटा हॉस्पिटल में जांच करानी चाहिए। फिर कानपुर के भाई बहनों ने कहा, हमने बाबा को बताया तो बाबा ने कहा कि मम्मा पहले आप आए, मम्मा के आबो आने के बाद क्या करना है क्या नहीं करना है इसका फैसला बाबा करेंगे। అయితే మమ్మ పంజాబ్లో సెంటర్స్ తిరుగుతూ తిరుగుతూ కాన్పూర్ చేరుకున్నారంట। రమేష్ భాయ్ మాత్రం ముంబైలో ఉన్నారు। ఒకరోజు సడన్గా కాన్పూర్ నుండి రమేష్ భాయ్కి ఫోన్ వచ్చిందంట। ఏమని, నిన్న మమ్మని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాము, మమ్మకు ఛాతీ పైన ఒక కురుపు వచ్చింది, కాయ। వేరే డాక్టర్కి మేము చూపించాము। ఆ డాక్టర్ ఏమన్నారంటే ఇది కొంచెం వేరుగా ఉంది దీని లక్షణాలు, అందుకని మాతేశ్వరిజీని ముంబై తీసుకెళ్ళండి, అక్కడ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉంది, అక్కడ టెస్ట్ చేయించండి అని చెప్పారంట। మేమేమో అంటే కాన్పూర్ అన్ని లక్కీలు చెప్పారంట రమేష్ భాయ్కి। మేము బాబాకి సమాచారం చెప్తే ముంబై తీసుకెళ్ళమన్నారు డాక్టర్స్ అని। బాబా చెప్పారు మమ్మ ముందు ఆబు వచ్చేని, ఆబు వచ్చేస్తాక ఇక్కడ ఏం చెయ్యాలి ఏం చేయకూడదని బాబా నిర్ణయం తీసుకుంటారు అని బాబా అంటున్నారు అని రమేష్ భాయ్కి కాన్పూర్ నుండి అన్ని లక్కీలు ఫోన్ చేశారంట। बीमारी की गंभीरता को जानते हुए मैंने फ़ोन द्वारा मधुबन में बाबा से विचार विमर्श किया। मम्मा को कानपुर से सीधा मुंबई ले आने का निर्णय लिया गया। అప్పుడు వెంటనే రమేష్ భాయ్ బ్రహ్మ బాబాకు ఫోన్ చేశారంట, ఇది సీరియస్ కండిషన్ ఏదో ఉన్నట్టుంది, టాటా హాస్పిటల్కి వెళ్ళాలంటే అని। అందుకని మధుబన్లో ఫోన్ చేసి బాబాతో ఆలోచించి కాన్పూర్ నుండి డైరెక్ట్ ముంబై తెచ్చేసేలాగా నిర్ణయం తీసుకున్నారంట। मधुबन వెళ్ళకుండా డైరెక్ట్ ముంబై। దాదా విశ్వకిషోర్ भी మధుబన్ से ముంబై आए। దాదా విశ్వకిషోర్ అని ఉండేవారు, విశ్వకిషోర్ బాబు అని బాబా అంటుంటారు కదా, బాబాకు రైట్ హ్యాండ్। ఏ విషయాలకైనా ఆయనే ముందుండి చేయించేవారు అనమాట। విశ్వకిషోర్ భాయ్ కూడా మధుబన్ నుండి ముంబై వచ్చేసారంట మమ్మని చూపించడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి। दादा विश्व किशोर के साथ मिलकर मैंने अपनी पहचान वाले डॉक्टर जसवाल जी से टाटा हॉस्पिटल में चेकअप कराने का कार्यक्रम बनाया। विश्व किशोर भाई నేను కలిసి వెళ్ళేలాగా ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాము। డాక్టర్ జస్వాల్ అని రమేష్ భాయ్కి తెలిసిన డాక్టర్ అంట, టాటా హాస్పిటల్లో చెకింగ్ చేయించడానికి కార్యక్రమం ఫిక్స్ చేసుకున్నాము। चेकअप करने पर डॉक्टरों ने ऑपरेशन करने का फैसला लिया। डॉक्टर्स ऑपरेशन చేయాలి అన్నారంట।
ऑपरेशन का समय निश्चित हो गया, ऑपरेशन डेट కూడా ఫిక్స్ చేశారు. 2 दिन के बाद फिर हम मम्मा को हॉस्पिटल ले गए. ऑपरेशन थिएटर तक मम्मा को मैं और विश्व किशोर भाऊ ही लेकर गए, वार्ड बॉयज़ को नहीं दिया. ऑपरेशन थिएटर में मम्मा के साथ मेरी लौकिक बहन डॉक्टर अनिला भी थी. वो आकर जैसे-जैसे समाचार सुनाती थी, वैसे-वैसे हम मधुबन में बाबा को सब समाचार साथ-साथ बताते रहते थे. ఆపరేషన్ థియేటర్‌కి 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్లారు. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళినప్పుడు విశ్వకిషోర్ బావు మరి రమేష్ భాయ్ వీళ్ళిద్దరే పట్టుకొని తీసుకెళ్లారంట. వార్డ్ బాయ్స్ చేతికి ఇవ్వలేదు మమ్మల్ని తీసుకెళ్ళడం కోసం. వీళ్ళే మమ్మల్ని తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ముంబై రమేష్ భాయ్ వాళ్ళ అక్క డాక్టర్ అనిల, డాక్టర్ అనమాట ఆమె. డాక్టర్ అనిల బెహెన్. ఆమె జ్ఞానంలోనే ఉన్నారు అప్పటి నుండి. అయితే వాళ్ళ అక్క ఉన్నారు ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేసే డాక్టర్స్‌తో పాటు. ఆమె రోజు మా అమ్మ సమాచారం చూసేవారు. ఆమె డాక్టర్ కాబట్టి తీసుకెళ్ళడం, తేవడం, డాక్టర్లతో కలవడం అవన్నీ ఏవి చెప్పేవారో అవన్నీ నేను మధుబన్ బాబాకి ఫోన్ చేసి మాట్లాడేవాడిను, సమాచారం ఇచ్చేవాడిని అని చెప్తున్నారు రమేష్ భాయ్. उसके बाद अस्पताल से मम्मा को मुंबई में अपने घर ले आई. ఆపరేషన్ అయిపోయింది. హాస్పిటల్ నుండి వీళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. రమేష్ భాయ్ వాళ్ళ ఇంటికి మమ్మాని. ऑपरेशन के बाद मम्मा मुंबई में 1.5 महीने रही. నెల 15 రోజులు ఉన్నారంట ఆపరేషన్ అయ్యాక మమ్మ ముంబైలో. बाद में हम मम्मा को लेकर మధుబన్ आए. తర్వాత మధుబన్ తీసుకెళ్ళిపోయారు మమ్మాను. ఆపరేషన్ అయింది. నెల 15 రోజుల వరకు ముంబైలో ఉన్నారు. తర్వాత మధుబన్ తీసుకెళ్లారు. डॉक्टर ने कहा था कि हर 3 महीने में चेकअप कराने के लिए मम्मा को मुंबई लाना पड़ेगा. డాక్టర్ అప్పుడు చెప్పారంట ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడానికి ముంబై వస్తూ ఉండాలి అని డాక్టర్స్ చెప్పారు. మమ్మ ఆती रही. जनवरी 12, 1965 को मम्मा को टाटा हॉस्पिटल में फिर दिखाया. అదే ప్రకారంగా మమ్మ ముంబై వస్తూ ఉండేవారంట. జనవరి 12, 1965 సెకండ్ చెకింగ్‌కి ఆపరేషన్ అయ్యాక మళ్ళీ చెకింగ్‌కి రమ్మన్నారు కదా, వెళ్ళారంట హాస్పిటల్‌కి మమ్మ टाटा हॉस्पिटल की. जांच के बाद डॉक्टर ने 3 महीने के बाद फिर चेकअप कराने को कहा. చూశారు డాక్టర్, మళ్ళీ 3 నెలలు అయ్యాక రండి అని చెప్పారు. మా అమ్మ ముంబై సే బెంగళూరు గయి. అప్పుడు ఇంకా 3 నెలల వరకు పని లేదు కదా, 3 నెలల తర్వాత వెళ్ళాలి కదా డాక్టర్ దగ్గర. అప్పుడు ముంబై నుండి బెంగళూరు వెళ్ళారంట మమ్మ సేవ కోసం. వహా 1.5-2 महीने रही. बाद में पुणे आई. अप्रैल 18 को मम्मा चेकअप के लिए मुंबई आई. 2 నెలలు అలా ఉన్నారంట అక్కడ బెంగళూరులో. తర్వాత పూనా వచ్చారంట మమ్మ. తర్వాత ఏప్రిల్, అప్పటికి 3 నెలలు అయిపోయింది కదా, ఏప్రిల్ 18 మమ్మ మళ్ళీ ముంబై వచ్చారంట. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా దానికోసం. मम्मा के साथ जमुना दादी और अनिला बहन गई. मैं नहीं गई क्योंकि उन दिन मैं ऑफिस गया था. మమ్మతో పాటు జమునా దాది ఎప్పుడు ఉంటారు కదా మమ్మ వెనకతల, వాళ్ళు ఆమె తర్వాత డాక్టర్ అనిల బెన్ రమేష్ భాయ్ వాళ్ళ అక్క వీళ్ళిద్దరూ వెళ్ళారంట మమ్మతో హాస్పిటల్కి తీసుకొని. ఏప్రిల్ 18 అది. నేనైతే వెళ్ళలేదు అంటున్నారు రమేష్ భాయ్, ఎందుకంటే ఆఫీస్లో పని ఉండి ఆఫీస్కి వెళ్ళాను నేను. जब ऑफिस से वापस आया तो अनिला बहन का चेहरा उदास और पीला हो गया था. ఆఫీస్ నుండి నేను రిటర్న్ వచ్చాక ఇంట్లో చూస్తే మా అక్క అనిల బహన్ ముఖము ఉదాసీనంగా పాలిపోయి కనిపిస్తుందంట ఆమె ముఖం. मैंने उनको बाहर गैलरी में ले जाकर पूछा, आपका चेहरा पीला क्यों हो गया? डॉक्टर ने क्या बोला मुझे बताओ. అయితే అన్నయ్య చూసి ఏమో ఉంది అని అనుకొని వాళ్ళ ఇంటి బయట గ్యాలరీలోకి పిలిచి వాళ్ళ అక్కని అడిగారంట, నీ ముఖం ఎందుకు ఇలా ఉంది, దిగిపోయి ఉంది నీ ముఖం వాలిపోయి, డాక్టర్ ఏమైనా చెప్పారా, నాకు చెప్పు అని అడిగారంట రమేష్ భాయ్. ఓ బాత్కు గుమానే లగి. ఆమె విషయాన్ని తిప్పడం మొదలుపెట్టారు, ఏమి డైరెక్ట్గా చెప్పకుండా. मैंने कहा सच बताओ. डॉक्टर ने क्या बताया? उन्होंने कहा तुम नहीं सुन सकोगे. నువ్వు నిజం చెప్పు, డాక్టర్ ఏం చెప్పారు అని అడిగారంట రమేష్ భాయ్. వాళ్ళ అక్క చెప్పారంట, నువ్వు వినలేవు నేను చెప్తే అన్నారంట. मैंने कहा मेरी चिंता ना करो, वास्तविकता का सामना तो करना ही पड़ेगा, छिपाने से वो टलती नहीं है. అయితే రమేష్ భాయ్ అన్నారంట, నేనేమైపోతానని ఆలోచించకు, కానీ వాస్తవం ఏంటనేది ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే కదా,
దాచిపెడితే అదేమీ ఆగిపోదు కదా, చెప్పు ఏం చెప్పారు డాక్టర్ అని అడిగారంట. ఫిర్ ఉన్होंने कहा कि मम्मा का कैंसर दावानल की तरह फेफड़े की ओर फैल रहा है। इसका अर्थ डॉक्टर ने बताया कि मरीज ज़्यादा से ज़्यादा 3-4 महीने तक जी सकेगा. అప్పుడు ఆమె చెప్పారంట, మమ్మకు క్యాన్సర్ అనేది లోపల ఒక అడవిలో అంటుకున్న నిప్పులాగా ఊపిరితిత్తులకి వెళ్ళిపోతూ ఉంది. డాక్టర్ చెప్పారు 3-4 నెలలే ఉంటారు మమ్మ, ఎక్కువలే ఎక్కువ 3-4 నెలలు అని చెప్పారంట. दूसरे दिन मैं शील दादी के पास गया और कहा कि वतन में जाकर अव्यक्त बाबा को आवश्यक कार्य के लिए अपने तन में आने का अनुरोध करो. అయితే ముంబైలోనే షీల్ దాది ఉన్నారు కదా, విన్నారు కదా షీల్ దాది అనుభవం కూడా మధ్యలో. ఎవరు? మన్మోహిని దీది వాళ్ళ సిస్టర్ అనమాట. ఆమె ముంబైలో సెంటర్లో ఉంటున్నారు. ఇంకో సెంటర్లో అక్కడికి అన్నీ వెళ్ళారు రమేష్ భాయ్. వెళ్ళి ఆమె సందేశి అనమాట, ట్రాన్స్లో వెళ్తారు. ఆ షీల్ దాది దగ్గరికి వెళ్ళి చెప్పారంట, వతనంలో వెళ్ళి అవ్యక్త బాబాని మీ శరీరంలోకి రమ్మని పిలవండి, నాకు పని ఉంది, బాబాతో మాట్లాడాలి అన్నారంట. शील दादी ने कहा, आपको जो भी संदेश देने मुझे दे दो, मैं सुबह उनके पास ले जाऊंगी. बाबा इतना साधारण है क्या? जब चाहे आप बुलाओ वो और वो आ जाए. షీల్ దాది అన్నారంట, అలా కుదరదు, మీరు ఏమి బాబాకు చెప్పాలనుకున్నారో సందేశం నాకు ఇచ్చేయండి, నేను రేపు ఉదయమే బాబా దగ్గరికి వెళ్తాను, ట్రాన్స్లోకి వెళ్తాను, ఆ సందేశం బాబాకి ఇస్తాను. అంతేకాని బాబా నా శరీరంలో వచ్చేయాలంటే అంత సాధారణం అనుకున్నారా ఏంటి? బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయడానికి? అలా అవ్వదు అన్నారంట షీల్ దాది. मैंने कहा, बात ऐसी है जो मैं आपको संदेश में भी नहीं सुना सकता, इसलिए आप बाबा के पास जाइए, मुझे पूरा विश्वास है कि बाबा जरूर आएगा, बहुत गुप्त और महत्वपूर्ण बात है, इसलिए आप जाइए. అయితే రమేష్ భాయ్ చెప్పారంట, నేను మీకు చెప్పి సందేశం పంపించేలాంటి విషయం కాదు ఇది, అందుకని మీరు వెళ్ళండి బాబా దగ్గరికి, నాకు నమ్మకం ఉంది, బాబా తప్పకుండా వస్తారు, ఎందుకంటే బాబాతోనే డైరెక్ట్గా మాట్లాడాల్సిన గుప్తమైన ఇంపార్టెంట్ విషయం ఇది, అందుకని మీరు వెళ్ళండి, బాబాని పిలవండి అన్నారంట రమేష్ భాయ్. వే ధ్యాన్ మే గయి और 5 मिनट के बाद బాబా उनके तन में आए. వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళారంట షీల్ దాది. 5 నిమిషాల తర్వాత బాబా షీల్ దాదీలోకి వచ్చారంట అక్కడ ముంబైలో. బాబా సే బాతచీత్ హుయి, సారా సమాచార్ బతాయా. బాబాతో మాట్లాడారంట రమేష్ భాయ్ డైరెక్ట్గా. షీల్ దాదీకి ఏం తెలియదు, బాబా వచ్చేస్తారు కదా ఆమె తనులోని. బాబా మరి రమేష్ భాయ్ మాట్లాడుకుంటున్నారన్నమాట. బాబాకి అంతా చెప్పారంట రమేష్ భాయ్. ఫిర్ బాబానే కా, బచ్చా ఏ డ్రామా కి భావి హే, టల్ నహీ సక్తి. బాబా చెప్పారంట, బచ్చా ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయిన పాత్ర, మారేది ఉండదు. अच्छा तुमको एक काम करना, ये बात तुम एक कागज़ पर मम्मा के लिए लिखो कि डॉक्टर ने आपको जीवन की अवधि केवल 3 महीने ही बताई है. అయితే బాబా చెప్పారంట, నువ్వు ఒక పని చెయ్యు, ఏంటంటే ఈ విషయం ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మమ్మకు రాయు, మమ్మ డాక్టర్ చెప్పారు మీ జీవితం యొక్క అవధి ఇంకా 3 నెలలు మాత్రమే ఉంటుంది అని మమ్మకి రాసి ఆ పేపర్ ఇవ్వు అని బాబా చెప్పారంట. आप सोचिए दुनिया में कौन सा ऐसा बच्चा होता है जो अपनी माँ को लिखेगा कि माँ तुम्हारा जीवन सिर्फ 3-4 महीने शेष हैं, उसके बाद आप शरीर छोड़ेगी. अभी तो मैं बहुत शांति से आपको बता रहा हूँ, लेकिन उस समय बाबा के सामने ना ना कहता था और आंखों से आंसुओं की धारा बह रही थी. ఆలోచించండి, ఏ పిల్లలు వాళ్ళ అమ్మకి రాసిస్తారు నీ జీవితం ఇంకా 3-4 నెలలే ఉంటుంది, 3-4 నెలల్లో శరీరం వదిలేస్తారు మీరని ఏ పిల్లలు చెప్పగలరు అమ్మకి డైరెక్ట్గా? అయితే ఇప్పుడు నేను చాలా శాంతిగా మీకు ఇవన్నీ చెప్పి రాస్తున్నాను నా అనుభవము, కానీ అప్పుడు నా స్టేజ్ ఏంటో ఆలోచించండి. బాబా ఎదురుగా నా నేను చెప్పను బాబా, నేను రాసి ఇవ్వలేను అని కంటి నుండి ధార కారుస్తూ ఉన్నారంట రమేష్ భాయ్. मैं कह रहा था बाबा मेरे से ये काम नहीं होगा, నా వలన అవ్వదు బాబా ఈ పని, నేను చెయ్యలేను అని చెప్తున్నారంట రమేష్ భాయ్.
बाबा कहने लगे ये कार्य तुमको ही करना होगा, बाबा तुम्हें शक्ति देंगे. కానీ బాబా అన్నారంట నువ్వే చెయ్యాలి ఈ పని, बाबा ने शक्ति ఇస్తారు అన్నారంట. आज रात को ऑफिस में जाओ, मम्मा को पत्र लिखो और मम्मा के हाथ में ही दो. ఈరోజు రాత్రి నువ్వు మమ్మ దగ్గరికి ఆఫీస్లోకి వెళ్ళి మమ్మ పేరున ఉత్తరం రాయు, మమ్మ చేతిలోకి ఇచ్చేసే ఆ ఉత్తరము అని చెప్పారంట. ఫిర్ మమ్మకి పढ़ने के बाद उस पत्र को एक लिफाफे में डालकर మధుబన్ भेजना. మమ్మ చదివేశాక ఆ ఉత్తరము ఒక కవర్లో పెట్టి మధుబన్కి పోస్ట్ చేయి. ऊपर लिखना साकार बाबा को ही मिले. ఇది సాకార బ్రహ్మ బాబాయే ఓపెన్ చేసి చూడాలని రాయి కవర్ మీద. तुम्हारे लिखत साकार बाबा ही पढ़ेंगे और कोई नहीं पढ़ सकेंगे. అప్పుడు అది బ్రహ్మ బాబా మాత్రమే ఓపెన్ చేసి చదువుతారు, ఇంకెవరు చదవరు. అలాగా నువ్వు చెయ్యాలి అని బాబా చెప్పారంట शीलदादी शरीर వచ్చి रमेश भाई की. मैं ऑफिस गया और लिखना शुरू किया. 5-6 बार कोशिश की परंतु लिखने की हिम्मत ही नहीं. ఆఫీస్కి వెళ్ళారంట, రాయడానికి ట్రై చేస్తుంటే 5 సార్లు అయినా కానీ ధైర్యం రావట్లేదు. आखिर किसी प्रकार मम्मा को पत्र लिखा और उसे एक लिफाफे में बंद किया. ఇలాగలాగా ధైర్యం చేసి రాశాను మమ్మ పేరున ఉత్తరం, ఒక కవర్లో దాన్ని బంద్ చేశాను. फिर रात के भोजन के बाद मम्मा के कमरे में गया. वो चिट्ठी मम्मा को दी और कहा मम्मा ये आपको पढ़नी है. రాత్రి భోజనమైన తర్వాత మమ్మ రూమ్లోకి వెళ్ళారంట, ఆ ఉత్తరం మమ్మకి ఇచ్చారంట. మమ్మ మీరు ఇది చదవాలి అన్నారంట. మమ్మానే కా ఏ కిస్కి చిట్టి, మమ్మ అడిగారండి ఎవరు రాశారు ఇది, ఎవరు ఇచ్చిన ఉత్తరం అన్నారంట. मैंने कहा अव्यक्त बाप ने मुझसे लिखवाई है. అప్పుడు అన్నయ్య చెప్పారంట అవ్యక్త బాబా నా ద్వారా రాయించిన ఉత్తరం ఇది అన్నారంట. मम्मा ने पढ़ा और कहा ड्रामा की भावी. देखिए मम्मा का ड्रामा पर कितना निश्चय था कि सब कुछ जानते हुए भी कितनी निश्चिंत और अडोल थी. ఆ వెంటనే ఉత్తరం చదివారంట మమ్మ అన్నారంట డ్రామాలో పాత్ర అన్నారంట. చూడండి మమ్మకు డ్రామా మీద ఎంత నిశ్చయం ఉండేది, అన్నీ తెలిసి కూడా ఎంత నిశ్చింత, ఎంత స్థిరమైన భావంతో ఉన్నారు మమ్మ. చిట్టి పడకర్ ముజే వాపిస్ కి, ఆ ఉత్తరం తిరిగి ఇచ్చేస్తారంట రమేష్ భాయ్కి చదివేశాక. मैंने उसको आबू में साकार बाबा के लिए भेज दिया. నేను साकार बाबा की पोस्ट చేశాను ఆ ఉత్తరము. उस महीने की 19 और 20 तारीख के ये दिन मेरे लिए बहुत कठिन परीक्षा के दिन थे जिनका मुझे सामना करना पड़ा. दिल पर पत्थर रखकर मैंने इस पेपर को పాస్ किया. అది ఏప్రిల్ 1965 ఏప్రిల్ 18 కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మమ్మాను అన్నీలబేన్. తర్వాత ఇది 19-20 మమ్మకి ఉత్తరం రాసి ఇవ్వడం, బాబాకి పోస్ట్ చేయడం. ఈ 19-20 తారీఖులు నాకైతే ఒక కఠిన పరీక్ష అనేది జరిగింది, నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిల్ పర్ పత్తర్ రక్కర్ मैंने इस पेपर को पास किया. నా హృదయం పైన రాయి పెట్టుకుని ఈ పరీక్షను పాస్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు రమేష్ భాయ్. उसके बाद रेडिएशन कराने के लिए रोज़ मम्मा को हॉस्पिटल ले जाना पड़ता था ताकि कैंसर और जगह नहीं फैले. రోజు రేడియేషన్ ఇచ్చేవారంట మమ్మకు, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే అది క్యాన్సర్ ఇంకా వేరే వేరే అంగాలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం. अंतिम बार डॉक्टर के पास मम्मा को अनिलाबेन लेके गई. लास्ट ఇంకా డాక్టర్ దగ్గరికి మమ్మని అనిలాబేన్ తీసుకొని వెళ్ళారు. जांच करवाई तब डॉक्टर ने कहा अब कैंसर बहुत बढ़ गया है, दुनिया की कोई भी दवाई अब काम नहीं करेगी, आप कृपया इनको जहाँ चाहे वहाँ ले जाइए ताकि ये शांति से अपना शरीर छोड़ सके. తర్వాత డాక్టర్ చెప్పారంట ఒకరోజు క్యాన్సర్ ఇంకా చాలా పెరిగిపోయింది, మీకు ఏ మెడిసిన్ పనిచేయదు, దయచేసి మీరు ఎక్కడ ఏమైనా పట్టుకెళ్ళాలనుకున్నారో అక్కడ తీసుకెళ్ళిపోండి, శాంతిగా శరీరం వదిలేలాగా అని చెప్పారంట డాక్టర్స్. మమ్మకు శ్వాస లేనే में भी बहुत तकलीफ हो रही थी. మమ్మ ఆ టైం ఎలా ఉన్నారంటే శ్వాస కూడా తీసుకోలేకపోతుండేవారంట. जब डॉक्टर ने कहा कि उसको जहाँ चाहे वहाँ ले जाइए तब अनिलाबेन को गारंटी हो गई कि हम बाजी हार गए. డాక్టర్ ఎప్పుడైతే చెప్పేశారో ఎక్కడ ఈమెను ఫైనల్గా చేర్పించాలనుకున్నారో అక్కడ తీసుకెళ్ళిపోండి అని అనిలాబేన్కి అయితే గ్యారెంటీ అయిపోయింది మనసులో, ఇంకా మనం ఓడిపోయాము అని అనుకున్నారు.
फिर हमने साकार बाबा को फ़ोन पर बताया कि डॉक्टर ने ऐसे कहा, क्या करें? बाबा ने कहा మమ్మ को అబు भेज दो. తర్వాత సాకార్ బాబాకు ఫోన్ చేసి చెప్పారంట, డాక్టర్ ఇలా ఇలా అన్నారు, ఏం చెయ్యాలి అంటే బాబా చెప్పారంట, మమ్మని అబు పంపించేసాయి అన్నారంట. 4 जून 1965 को जब मम्मा हमारे घर से मधुबन के लिए विदाई लेने वाली थी, उस दिन मैं गीत का एक नया रिकॉर्ड घर लेकर आया था. वो था वो जानने वाले हो सके तो लौट के आना. 1965లోనే 4 జూన్ 4వ తారీఖు మమ్మ రమేష్ భాయ్ వాళ్ళ ఇంటి నుండి మధుబన్ వెళ్ళడం కోసం బయలుదేరుతున్నారు, వీడ్కోలు తీసుకుంటున్నారు. ఆ రోజు ఒక కొత్త క్యాసెట్ కొని తెచ్చారంట రమేష్ భాయ్. అందులో ఒక పాట, అదేంటంటే వెళ్ళి బయలుదేరుతున్నటువంటి ఓ జానే వాళ్ళే హో సకే తో లౌట్కే ఆనా, వెళ్తున్నావు వీళ్ళుంటే మళ్ళీ తిరిగి రండి, వెళ్తున్నారు వీళ్ళుంటే మళ్ళీ తిరిగి రండి అని పాట. అది ప్రైవేట్గా బయట సాంగ్ అన్నమాట అది. दादी कुमार कौर, दादी ब्रिजेंद्र बाहर बैठी हुई थी. दादी जी को मैंने कहा कि ये 3 मिनट का रिकॉर्ड है, पूरा होने के बाद आप इसको फिर से चलाना, मैं 6 मिनट मम्मा के साथ व्यतीत करूँगा. అయితే రమేష్ భాయ్ చెప్పారంట, ఈ పాట పెడతాను నేను 3 నిమిషాలు. ఈ పాట అయిపోయాక మళ్ళీ 3 నిమిషాలు మళ్ళీ అది రిపీట్ చేసి వేయండి అని కుమార్కా దాది అంటే ప్రకాష్మణి దాది, బ్రిజేంద్ర దాది అక్కడ కూర్చున్నారంట. వాళ్ళకి చెప్పారంట, అన్నయ్య నేను పాట పెట్టేసి వెళ్తాను, అయిపోయాక మళ్ళీ అదే రివైండ్ చేసి పెట్టండి, 6 నిమిషాలు పడుతుంది, ఆ 6 నిమిషాలు నేను మమ్మాతో గడుపుతాను అన్నారంట రమేష్ భాయ్. मैं मम्मा के कमरे में गया और गीत बजना शुरू हो गया. मम्मा రూమ్లోకి వెళ్ళారంట రమేష్ భాయ్. అప్పుడు వీళ్ళు పాట పెట్టారంట. जब दादी जी ने ये गीत सुना तो उसको बंद कर दिया. दादी जी का పాట ఏంటో తెలియదు కదా ముందు, అది ఆన్ చేసాక పాట విని ఆపేశారంట దాది. दादी जी कहने लगी कि ऐसा गीत नहीं बजाना चाहिए, क्या समझते हो रमेश जी? ప్రకాష్మణి దాది అనమాట అన్నారంట, ఇలాంటి పాట వేయకూడదు, ఏమనుకుంటున్నావు రమేష్ జీ అన్నారంట. मैंने कहा दादी हम अपने घर से मम्मा को विदाई दे रहे हैं, ये हमारा निमंत्रण है. రమేష్ భాయ్ అన్నారంట, దాది మా ఇంటి నుండి మేము వీడ్కోలు ఇస్తున్నాము మమ్మాకి, మా వైపు నుండి మేము ఇస్తున్న నిమంత్రణ ఇది, వీలైతే తిరిగి మళ్ళీ రండి అని చెప్పారంట. ఇస్ ప్రకార్ దాదీజీకు హమ్నే మనా లియా. ఎలాగో దాదీకి ఒప్పించారంట రమేష్ భాయ్. उसको పసంద్ नहीं तो फिर भी उन्होंने रिकॉर्ड चलाए. ఇష్టం లేదు దాదీకి ఆ పాట వేయడం, అయినా కానీ రమేష్ భాయ్ ఒప్పిస్తే సరే అని ఆ పాట పెట్టారంట. मुझे मालूम था कि मम्मा की क्या स्थिति और भविष्य में क्या होने वाला है. నాకైతే తెలుసు మమ్మ స్థితి ఏంటి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. बाबा ने मेरे हाथ में अपने हाथ रखा, मम्मा ने मेरे हाथ में अपना हाथ रखा और 6 मिनट तक मुझे प्यार भरी दृष्टि देती रही, मैं भी दृष्टि लेता रहा. మమ్మ గదిలో వెళ్ళారు కదా, బయట పాట మోగుతుంది, అప్పుడు మమ్మ నా చేతిలో చేయి వేసి ఉంచారు. 6 నిమిషాల వరకు ఆ పాట, 6 నిమిషాలు పెట్టమన్నారు కదా అన్నయ్య, అంతసేపు కూడా నాకు ప్రేమతో నిండినటువంటి దృష్టి ఇస్తూ ఉన్నారు, నేను కూడా దృష్టి తీసుకుంటూ ఉన్నాను. बाद में मम्मा को व्हील चेयर पर नीचे लेकर आए और कार में बिठाए. తర్వాత వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తెచ్చారు, మమ్మను కార్లో కూర్చోబెట్టారంట. ट्रेन में भी मम्मा को विदाई दी गई. विदाई के समय पर मम्मा की आंखों में प्रेम के आंसू भरे थे. ట్రైన్లో కూడా అందరూ అక్కడ వెళ్ళి దిగబెట్టి వీడ్కోలు ఇచ్చారు. మమ్మ కంట్లో ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు నిండిపోయే ఆ సమయంలో. ఆగే క్యా హోగా ఏ మమ్మాకు భీ మాలూమ్ తా और मुझे भी. తర్వాత ఏం జరుగుతుందని మమ్మాకు తెలుసు, నాకు కూడా తెలుసు. अन्य यज्ञवश ये सोच भी नहीं सकते थे कि మమ్మ हमारा साथ छोड़ जाएगी. ఇంకా మిగిలిన ఎవరికి, యజ్ఞంలో ఉన్న వాళ్ళకి తెలీదు మమ్మ మన తోడు వదిలి వెళ్ళిపోతారు అని. फिर मम्मा को जमुना दादी, अनिलाबेन और ब्रह्मा बाबा के लौकिक बेटे नारायण भाई के साथ आबू भेज दिया. అయితే వీళ్ళింటి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు జమునా దాది, డాక్టర్ అనిలబేన్, ఇంకా బ్రహ్మా బాబా వాళ్ళ లౌకిక కొడుకు కూడా బొంబాయిలో ఉంటారు, నారాయణ దాదా, వీళ్ళు ముగ్గురిని తోడిచ్చి పంపించారంట రమేష్ భాయ్.
అగలే దిన్ గురువాर था उस दिन शील दादी भोग लेकर जा रही थी రెండో రోజు మమ్మ ముందు రోజు వెళ్ళిపోయి రెండో రోజు గురువారం शील दादी भोग పెడుతున్నారు उनको हमने कहा कि बाबा के पास हमारे एक संदेश ले जाना कि बाबा हमने आज तक आपसे कुछ भी नहीं मांगा आज एक चीज़ मांग रहा हूँ कि जब मम्मा शरीर छोड़ी उस समय मैं वहाँ हाजिर रहूँ అయితే షీల్ దాదికి చెప్పారంట బాబా దగ్గర మీరు భోగు పెట్టడానికి వెళ్తారు కదా నా సందేశం ఒకటి ఇవ్వాలి మీరు ఏంటంటే బాబా నేను ఈ రోజు వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు కానీ ఈరోజు ఒకటి అడుగుతున్నాను ఏంటంటే మమ్మ శరీరం వదిలే సమయంలో నేను అక్కడ ఉండాలి शील दादी एकदम बोल पड़ी क्या आप इतने नास्तिक बन गए मम्मा कभी शरीर छोड़े ऐसे कभी हो सकते ऐसे बातें करते हो అయితే ఎవరికి తెలియదు కదా మా అమ్మకి ఇలా డాక్టర్స్ చెప్పారని షీల్ దాదీకి తెలియదు కదా షీల్ దాదీ అన్నారంట అదేంటి ఆ మాటలు నువ్వు నాస్తికుడైపోయేంటి మా అమ్మ శరీరం వదలడం అనేది ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడతావా అని అడిగారంట మైనే కహా ఆప్ సిర్ఫ్ బాబాకు మీరా సందేశ్ దే దేనా మీరు అవి ఏం మాట్లాడకండి కేవలం నేను చెప్పాను మీరు తీసుకెళ్ళిన సందేశం బాబాకి ఇవ్వండి అన్నారంట अगर मम्मा शरीर छोड़ने वाली नहीं होगी तो बाबा बता देंगे कि मम्मा शरीर छोड़ने वाली शरीर नहीं छोड़ने वाली और ये भी बता देंगे कि कैसे बाबा उनको आबू में नई नई दवाई देंगे और बाबा कैसे మమ్మ कैसे ठीक हो जाएगी అప్పుడు అన్నయ్య అన్నారంట షీల్ దాది ఒప్పుకోవట్లేదు కదా మమ్మ శరీరం వదలడం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే అయితే రమేష్ భాయ్ చెప్పారంట అలా కాదు ఒకవేళ బాబాకి మీరు ఈ విషయం అడిగారనుకోండి మమ్మ శరీరం వదిలేది లేకపోతే బాబాయ్ చెప్తారు కదా మమ్మ శరీరం వదలరు అని లేకపోతే ఆబుకి లేక కొత్త కొత్త మెడిసిన్స్ ఏం వాడాలి మమ్మ ఎలా బాగైపోతారు అదైనా చెప్పొచ్చు కదా బాబా మీరు మెసేజ్లు అడిగితే అని అన్నారంట రమేష్ భాయ్ ఏ బాత్ షీల్ దాదీకు బి అచ్చి లగి అప్పుడు షీల్ దాదీకి అది నిజమే అయితే అనిపించిందంట సరే అడుగుతాను బాబా అని అన్నారంట ये संदेश लेकर गई बाबा ने कहा ड्रामा को मंजूर है तो रमेश वहाँ पहुँच जाएगा అయితే సందేశం తీసుకొని వచ్చారంట షీల్ దాది బాబా చెప్పారంట డ్రామాకు ఇష్టం ఉంటే రమేష్ అక్కడ చేరుకుంటాడు మమ్మ శరీరం వదిలేటప్పుడు డ్రామాకు ఇష్టం ఉంటే అక్కడ చేరుకుంటాడు అని అన్నారంట नीचे आने के बाद शील दादी ने कहा बाबा ने तो ये नहीं कहा कि आपका संदेश गलत है బాబా ఏమో నువ్వు అడుగుతున్నది రాంగ్ అని అనలేదే బాబా అన్నారంట షీల్ దాది ड्रामा को मंजूर है तो रमेश वहाँ पहुँच जाएगा तो इसका अर्थ क्या है मैंने कहा मुझे क्या मालूम ये तो చతుర్సుజన్ బాబా ही जाने డ్రామాకి ఇష్టం ఉంటే రమేష్ అక్కడ చేరుకుంటాడు అంటే మీనింగ్ ఏంటిది అని అన్నారంట షీల్ దాది ఆమెకి తెలియదు కదా మమ్మ శరీరం వదులుతారు అయితే రమేష్ భాయ్ చెప్పారంటే నాకేం తెలుసు చతుర్సుజన్ బాబాకే తెలియాలి నాకేంటి తెలుసు అనేసారంట दिन बीतते गए मम्मा ने जब शरीर छोड़ा तो पहले पहले ट्रंकल बाबा ने मुंबई ही कराया था और वो फ़ोन मैंने ही उठाया था ఆఖరికి మమ్మ శరీరం వదిలేరు మొదటి ట్రంకాల్ రమేష్ భాయ్కి వచ్చిందంట వాళ్ళ ఇంటికి ఫోన్ రమేష్ భాయ్ ఎత్తారంట ఫోన్ बताया गया कि मम्मा ने शाम को 4 या 10 मिनट पर शरीर छोड़ा है जब फ़ोन आया था उस समय सब क्लास में थे आपस में विचार विमर्श किया गया कि क्या करें అయితే ఆ ఫోన్లోని బాబా చెప్పారంట 4:10 ఆ టైంలో శరీరం విడిచారు మమ్మ అని అప్పుడు అందరూ క్లాస్లో ఉన్నాం మేము పరస్పరం ఆలోచించుకున్నాం ఏం చెయ్యాలని फैसला ये किया गया कि कुमार का दादी सीता माता ये दोनों और इनके साथ मैं रात्रि 9 बजे चलने वाली गुजरात मेल से निकले निर्वीर भाई हमको स्टेशन तक छोड़ आए అప్పుడు నిర్ణయించుకున్నారంట పరస్పరం మాట్లాడుకొని ప్రకాష్ మణి దాది కుమార్ కా దాది అంటే ప్రకాష్ మణి దాది సీతా మాత అని ఆమె తర్వాత రమేష్ భాయ్ ముగ్గురు కలిసి రాత్రి 9 గంటలకి గుజరాత్ మెయిల్ అని బయలుదేరుతుందంట ఆ ట్రైన్లో వెళ్తాము అనుకున్నారంట నిర్వేర్ బై వెళ్ళి వీళ్ళని స్టేషన్ వరకు దిగబెట్టే ప్రోగ్రాం అనమాట मैंने कहा कि मैं अपनी लौकिक बहन अनिला के घर जाकर सीधा स्टेशन पर आता हूँ आप मेरे लिए टिकट ले लेना और मेरे लिए एक सीट रखना అయితే రమేష్ భాయ్ చెప్పారంటే ఇప్పుడు నేను మా అక్క అనిలా బెయిన్ దగ్గరికి వెళ్తాను వాళ్ళ ఇంటికి అక్కడ నుండి డైరెక్ట్ స్టేషన్కి వస్తాను నా కోసం టికెట్ తీసుకుని ఒక సీట్ కూడా ఉంచండి అన్నారంట जब अनिला बहन के पास गए तो उन्होंने कहा बॉडी तो ज़्यादा समय नहीं रख सकते इसलिए नहीं जाए तो अच्छा है हम नहीं गए అయితే అనిలా బెయిన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క దగ్గరికి ఆమె అన్నారంట బాడీని ఎక్కువ టైం ఉంచడానికి అవ్వదు
అంటే క్యాన్సర్ వచ్చినటువంటి బాడీ కదా, అందుకని నువ్వు వెళ్ళకుండా ఉంటే మంచిది, బాడీ ఉంటుందో ఉండదో నువ్వు వెళ్ళినా వెళ్ళొద్దు అన్నారంట వాళ్ళ అక్క. निर्वैर भाई उनको छोड़ने गए थे तो दादी ने कहा निर्वैर भाई रमेश भाई आया नहीं तो आप ही चलो हमारे साथ, वे साथ में चले गए. ఈ విధంగా రమేష్ భాయ్ వెళ్ళలేదు. అప్పట్లో మొబైల్ లేవు కదా, నేను రావట్లేదని ఆయన చెప్పడానికి కూడా. ఈయన ఇంటి దగ్గర ఉండిపోయి వెళ్ళలేదు. అక్కడేమో టికెట్ తీసేశారు. చూసి చూసి ప్రకాష్ మణి దాది అన్నారంట నిర్వేర్ భాయ్, రమేష్ భాయ్ ఇంతవరకు రాలేదు, ఈ టికెట్ మీద మీరు వచ్చేసండి మాతో అన్నారంట. కలిసి వెళ్ళిపోయారంట అందరు. निर्वैर भाई వెళ్ళిపోయారు दादीలతో. फिर हम अपने घर पर गए, थोड़ा जलपान किया, फिर वाटर आलू सेंटर पर गए. మా అక్క ఇంటి నుండి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఫిక్స్ చేసుకున్నారు కదా వెళ్ళొద్దని, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో కొద్దిగా తిని తాగి ఏదో చేసిన తర్వాత వాటర్ ఆలూ మెన్షన్ సెంటర్కి వెళ్ళారంట అన్నయ్య. వహా సబ్ ముజే कहने लगे कि आपको जाना चाहिए. అందరూ అన్నారంట మీరు ఇక్కడే ఉన్నారా, మీరు వెళ్ళాలి కదా అసలు అన్నారంట అక్కడ సెంటర్లో. सुबह 6 बजे अहमदाबाद के लिए फ़्लाइट थी, तुरंत उसमें टिकट बुक करवा ली. हम 5 थे. मेल ट्रेन अहमदाबाद से सुबह 8 बजे निकलती थी. फ्लाइट एयरपोर्ट पर 8:15 पर पहुंचती हैं. जब हम टैक्सी द्वारा मेज़खाना तक पहुंचे तब मेल प्लेटफॉर्म पर खड़ी थी. हम भी दादी के साथ मिल गए. रात को ही हमने मम्मा के लिए फूलों की चद्दर, चंदन की लकड़ी आदि ले लिए थे. అయితే వెంటనే అందరూ అలా అనగానే మళ్ళీ ఆలోచన వచ్చిందంట, అయ్యో నేను వెళ్ళకుండా ఉండిపోయిన ఏంటని. అన్నీ ఏం చేశారంట, అహ్మదాబాద్ కోసం ఉదయాన్నే 6 గంటలకు ఒక ఫ్లైట్ ఉందంట, ఆ ఫ్లైట్ బుక్ చేశారంట. ఒక 5గురు కలిసి వెళ్ళేలాగా బుక్ చేసుకున్నారు టికెట్. ఫ్లైట్ దిగిపోయాక అహ్మదాబాద్లో ఉండి 8 గంటలకు ట్రైన్ ఉంది. ఏదైతే రాత్రి వీళ్ళు ట్రైన్ ఎక్కారో దాది వల్ల అదే ట్రైన్ అనమాట, గుజరాత్ మెయిల్. అది 8 గంటలకి ఉదయం అహ్మదాబాద్లో. అయితే అది ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో 8:15కి చేరుతుందన్నమాట. అందుకని అహ్మదాబాద్ స్టేషన్ కాకుండా దాని ముందు ఇంకా మెహసానా స్టేషన్కి వీళ్ళు బండి బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ట్రైన్ని క్యాచ్ చేశారనమాట. దాదీళ్ళు ఎవరైతే రాత్రి బయలుదేరారు నిర్వేర్ భాయ్ వాళ్ళు, వాళ్ళతో కలిసిపోయారు. రాత్రే పూలతో చద్దరు, చందన, కర్రలు అన్నీ మేము రెడీ చేసుకున్నాను నేను అని చెప్తున్నారు రమేష్ భాయ్. नीचे बूरी दादी स्टेशन पर थी. पहुँचते ही उन्होंने कहा आप सब अपना सामान यहीं छोड़ देना और अंतिम संस्कार के स्थान पर जाना, आपके लिए सब इंतजार कर रहे. ట్రైన్ దిగగానే బూరి దాది రిసీవ్ చేసుకోవడానికి అక్కడ వచ్చారు. చెప్పారంట సామాన్ అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళండి, అంతిమ సంస్కారం కోసం అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పారంట బూరి దాది. हम सब वहाँ पहुँचे, सबको चंदन के टुकड़े दिए, फूलों की चद्दर बाड़ी पर छिपाई और अग्नि स्पर्श का कार्य संपन्न हुआ. అక్కడ చేరుకొని అందరికీ ఏమేమి తీసుకెళ్ళిన చందనం, కర్రలు, ముక్కలు అందరికీ ఇచ్చాము, అగ్నిలో పెట్టమని. తర్వాత పూల చద్దర్ ఏదైతే తయారు చేయించి తీసుకున్నా అది పరిచయం మా బాడీ పైన. ఈ విధంగా అగ్ని సంస్కారం పూర్తయింది. इस प्रकार हम ड्रामानुसार मम्मा के अंतिम संस्कार पर पहुँच गए. లాస్ట్ రోజులో నేను చేరగలనా లేననే క్వశ్చన్ మొత్తానికి నేను చేరిపోయాను అంతిమ సంస్కారంలో అంటున్నారు. मम्मा के बारे में बताने की कई बातें, उनसे सीखने की कई शिक्षाएं, लेकिन कितना भी उनके बारे में बताते जाओ उनके चरित्र और व्यक्तित्व का गुणगान पूरा नहीं होगा. మమ్మ విషయాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, నేర్చుకోవాల్సిన ఎన్నో శిక్షణలు ఉన్నాయి. కానీ ఎంత చెప్పినా ఆమె చరిత్ర, వ్యక్తిత్వం గుణగానం చేయడం పూర్తి కాదు మనకి అని చెప్తున్నారు రమేష్ భాయ్. ఇప్పటికీ అనుభవాలైతే పూర్తయ్యాయి. ఇంకా రేపటి నుండి మళ్ళీ మమ్మ దేహం వదిలేక వచ్చిన సందేశాలు, బాబా మెసేజ్ పైనుండి పంపించినవి, అవి రేపటి నుండి మళ్ళీ చదువుకుంటా. 2 రోజుల రేపు ఎల్లుండికి కంప్లీట్ అయిపోతుంది. గురువారం అవ్యక్త మురళి అనేది నెక్స్ట్ వీక్ నుండి యథావిధిగా అవ్యక్త మురళి చదువుకుంటాం అన్నమాట. సండే ఈవినింగ్ 6:30 నుండి 7:30 కామెంటరీతో యోగం. సాటర్డే వరకు ఇది పూర్తి అయిపోతుంది కదా. సండే ఈవినింగ్ యోగం అయ్యాక శివలీలకి విశాఖపట్నంలోనే మహారాణిపేట సెంటర్కి ఇన్ఛార్జ్ అయిన శివలీలకి ఇది క్లాస్ ఉంటుంది. ఆ రోజు అందరం అటెండ్ అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.
महिमा तेरी करे अपार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को महिमा तेरी करे अपार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को। तुम जगदम्बा सरस्वती तुम घर घर में पूजी जाती। दिव्य ज्ञान की सरिता हो तुम भक्तों के लिए वरदाती। तुम जगदम्बा सरस्वती तुम घर घर में पूजी जाती। दिव्य ज्ञान की सरिता हो तुम भक्तों के लिए वरदाती। तेरी जोत जला कर दुनिया शीश झुकाए बारंबार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को महिमा तेरी करे अपार।